ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వయసు పెరిగే కొద్దీ అందరికి చాదస్తం పెరుగుతుంది, బట్ మీకు వయసు పెరిగే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది. అది ఇప్పుడు ఉంది, ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అవునా? యా 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 తెలియదు ఐ కదా. వాజ్ లైక్ దిస్. ఎందుకంటే బాలు గారు అల్లరి పిల్ల అని చెప్పి నన్ను ఎంత ఆడేసుకునేవారు. మీరు స్క్రీన్ లో చూస్తే కూడా నన్ను ఆట పట్టించేవారు, ఇమిటేట్ చేయని, అవునవును. ఇంకోటని నన్ను ఇమిటేట్ చేయని చెప్పి నాతో ఎప్పుడు జోవియల్ గా బాలు గారిని ఉండేవారు. బాగా ఇమిటేట్ చేస్తారు కదా మీరు. చెయ్యను, యాక్చువల్లీ ఆయన ఇమిటేట్ చేయను, కానీ ఏంటంటే ఆయన అనుకునేవారు అనమాట, అందరినీ చేస్తావు కాబట్టి నన్ను కూడా చేయి, ఏదో ఒకటి చేయి, బాగుంటుంది, ఫన్గా ఉంటుంది అని ఇదేం టీవీలో రాదులే అనేవారు. కానీ అన్నీ యాస్టీస్గా టీవీలో వచ్చేసేవి, నేను ఇమిటేట్ చేసినవన్నీ వచ్చేసేవి. సో యా, అంటే బాలు గారు ఎలా జడ్జిమెంట్ చెప్తారనా లేకపోతే ఎలా పాడతారనా? అంతే. అది పాట పాడిన తర్వాత ఇది సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారమ్మా ఈ పాట వింటుంటే అని, ఇలాంటి టిడ్బిట్స్ అబౌట్ ద సాంగ్, లిరిక్స్ పొగడం, అండ్ ఆ టైంలో ఏం జరిగింది అనేది ఆయననే ఉన్నారు ఆ టైంలో అన్నీ. అందుకనే పాడుతా తీగ ఇస్ వన్ ప్రోగ్రామ్. మీకు పాత రోజుల్లో ఏం జరిగింది, వారు ఏ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఎవరు ప్లే చేసేవారు, అవన్నీ ఆయన ఎంత బాగా గుర్తుపెట్టుకునేవారు. గ్రేటెస్ట్ మెమరీ, అందరినీ గుర్తుపెట్టుకుని పలకరించి దగ్గర చేర్చుకుంటారు ఆయన. అప్పట్లో టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న సింగర్స్ లో మీరు కూడా ఉన్నారు కదా మీ జనరేషన్ లో. ఉన్నాను సుమి. యా, అప్పట్లో అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ తెలుగులో వచ్చింది. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ సూపర్ సింగర్కి వచ్చినప్పుడు కూడా మంచిగానే పే చేసి దే హ్యావ్ paid for remuneration as well as tickets అంతా. ఫస్ట్ సాంగ్ రెమ్యునరేషన్ ఎంత మేడం? ఫస్ట్ సాంగ్ వందే మాతర శ్రీనివాస్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు. ఓ మై గాడ్, 25 years బ్యాక్. బట్ ఆయన చూడండి ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇప్పుడు పేమెంట్ తక్కువే కావచ్చు, ఇంకోటే కావచ్చు, కానీ చెప్పిన పేమెంట్ ఇస్తారు అండ్ బాగా చూసుకుంటారు సింగర్స్ని. ఫస్ట్ సాంగ్కే 5,000 అంటే మీరు మీరు ఊపే టైంకి ఒక వెళ్ళిపోయి ఉంటారు లక్షల్లోకి. కొంచెం ఇచ్చారు కానీ ఇప్పుడు వదిలేండి అవన్నీ. బాగానే, అంటే అప్పట్లో పేమెంట్ కొంచెం ఉండేది, షోస్కి కూడా మంచి పేమెంట్స్ ఉండేవి. అండ్ ఉన్న సింగర్స్లో కల్లా ఫైనాన్షియల్గా మంచి పెద్ద కరోడ్పతి, అంతేగా, చాలా ఆస్తులు సంపాదించుకున్న సింగర్ అంటే ఉషా గారు. నా ముందు అంత దూరదృష్టి ఉంటే వేరే లెవెల్లో ఉండేదాన్ని. అంత లేదమ్మా, దగ్గర దృష్టి ఉందా అప్పుడు? ఎప్పుడు దృష్టి అనేది దాని మీద లేదు. ఎప్పుడు ఎంతసేపు ఈ పాట నేర్చుకోవాలి, ఆ పాట నేర్చుకోవాలి, ఇది ఇలా పాడాలి స్టేజ్ మీద అనే తప్పితే నెవర్ ఐ వాజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అను లేకపోతే ఇంకోటను, అలా ఎప్పుడు లేదు. నెవర్ ఐ వాజ్. ఎవరు మేడం మీ మెంటర్? ఎవరు అంటే మీ మెంటర్ సింగర్స్? ఆఫ్ కోర్స్ బాలు గారు మాకు ఎంత నేర్పించేవారంటే, ఇలా ఆయన పైన కూర్చుంటే అలా కింద కూర్చునేవాళ్ళం, అందరం కింద కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట వినేవాళ్ళం. నాకు కొన్ని సాంగ్స్లో బ్రీత్ కష్టమయ్యేదన్నమాట. అప్పట్లో ఎందరో మహానుభావుల టైంలో ఒక పాట, అన్నది నీవేనా నా 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 స్వామి, ఈ పాట నేను పాడాను. అది నేను ప్రతిదానికి బ్రీత్ తీసుకోవడం కొంచెం కష్టపడుతూ ఉన్నాను అనమాట. అప్పుడు బాలుగారు చెప్పారు బ్రీత్ ఎలా తీసుకోవాలి, హోల్డ్ ఎలా చేయాలి. సో అదంతా లెర్న్డ్ సో మచ్. హీఈస్ మై గురు. సో అమ్మా నాన్న రోల్ ఎంతవరకు కీలకం మీ జర్నీలో? అబ్సల్యూట్లీ, చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. మా అమ్మ ఎప్పుడు నాతో పాటే ఉండేది, నాతో పాటు పాటలు పాడించుకుంటూ ఉండేది. మా అమ్మ ప్రాక్టీస్ చేయించేది. ఎందుకంటే సాంగ్ పాడాలి అని అంటే ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కూడా చూస్తే రాగానే ఏదో పాడేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే వాయిస్ ఓపెన్ అవ్వాలి, మనం పాడాలి. వాయిస్ ఇస్ నాట్ లైక్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఏదో ప్లే చేస్తే కరెక్ట్గా నోట్ పలుకుతుందని కాదు. తప్పులు వస్తాయి, ఎవరికైనా తప్పులు వస్తాయి, బట్ తక్కువ తప్పులు చేయడానికి ప్రయత్నించాలి ఈజ్ వాట్ ఐ థింక్. అందుకనే ప్రాక్టీస్ ఎక్కువ చేయించేది మా అమ్మ, మా నాన్నగారు కూడా. మా నాన్నగారు ఎప్పుడు మై మామ్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ, నాతో ఎప్పుడు వచ్చేది కూడా, ట్రావెల్ కూడా నాతో పాటు చేసేది. సో ఎప్పుడు ఎంకరేజింగ్ ఉండేవారు. అంటే మీరు అందరు సింగర్స్ని ఇమిటేట్ చేయగలరు అండ్ వాయిస్ మోడ్యులేషన్ అసలు అవుట్ స్టాండింగ్, మీది డిఫరెంట్గా మార్చగలరు, వెస్టర్న్ నుంచి క్లాసిక్ నుంచి ఇంకొక లెవెల్ అలా ఉంది. అండ్ మీ టైంలో సింగర్స్ అంతా కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు అయిపోయారు. శైలజమ్మ, సునీత గారు. అండ్ మీరు ఏం సినిమాలకు డబ్బింగ్ చెప్పలేదా మేడం? నేను బాలు గారు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు. అవును, నన్ను అప్పట్లో అడిగేవారు డబ్బింగ్ చెప్పమని. ఎందుకు ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఎట్ దట్ పాయింట్ డబ్బింగ్ చెప్పడం. ఎందుకంటే వాయిసెస్ కూడా నాది కొంచెం బేస్ ఉన్న వాయిస్, అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో
అంటే కొంచెం హీరోయిన్కి ఉండాల్సిన వాయిస్ అయినా కొంచెం రఫ్గా ఉండేదేమో అనిపించేది. సో ఐ డెంట్ ట్రై. ఇప్పుడు నాకన్నా రఫ్గా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ట్రై చేయగలుగుతాను. డబ్బింగ్ కూడా ఇప్పుడు ఏదైనా ఉంటే నేను ఐ ట్రై. ఓకే, అసలు డబ్బింగ్ చెప్పలేదు. చెప్పలేదు. అంటే ట్రయల్స్ చేశాను 1-2. హీరోయిన్కి నాకు అంత వాయిస్ అదే చెప్తున్నాక కొంచెం బేస్ అనిపించేది. సో ఇట్స్ అ డిఫరెంట్ వాయిస్ ఆల్ టుగెదర్. సో అని చెప్పి ఎక్కువ చేయలేదు అప్పుడు. సో ఇప్పుడున్న జనరేషన్ హీరోల సినిమాలు చూస్తున్నారా యూఎస్ లో వచ్చిన తర్వాత? నేను చాలా ఇష్టం నాకు సినిమాలు చూడడం. మంచిగా ఇప్పుడైతే ఓటీటీల్లో కదా, అవును, మంచిగా హ్యాపీగా ఇంట్లోనే ఒక పాప్కార్న్ చేసేసుకుని వచ్చుకుని సినిమా పెట్టేసుకుని హ్యాపీగా చూస్తాం. అన్ఇంటరప్టెడ్ మూవీస్. ఎవరు ఇప్పుడున్న హీరోలలో మీ ఫేవరెట్? లైక్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, రామ్ ఆఫ్ కోర్స్ చరణ్. నాకు చిరంజీవి గారు ఆఫ్ కోర్స్ ఆయన చేస్తున్నారు. అండ్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఐ మెట్ హిమ్ పర్సన్గా కూడా ఆయన నాకు చాలా ఇష్టం. నా ఆడియో రిలీజ్కి ఒక 2 days బిఫోర్ అడిగితే కూడా హెసిటేట్ చేయకుండా ఎప్పుడు అని చెప్పి హీ కేమ్ ఆన్ డాట్. అసలు అంత మంచి వ్యక్తిని, అంత గ్రేట్ యాక్టర్ని యూ కాంట్ ఫైండ్. అంత గొప్ప వ్యక్తి కూడా అండ్ గ్రేటెస్ట్ యాక్టర్ యాజ్ యూ ఆల్ నో, మనందరికీ తెలిసిందే అది. దెన్ అల్లు అర్జున్ గారు, అఫ్ కోర్స్ మహేష్ బాబు గారు, అందరూ ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ మార్కెట్ కదా. అందరి మూవీస్ చూస్తాను నేను హ్యాపీగా అండ్ అందరు యాక్టింగ్ని ఎంజాయ్ చేస్తాను. సో మీరు యాక్టింగ్ వద్దాం అనుకున్నారు కదా, ఇన్ కేస్ జూనియర్ ఎన్టీఆర్ గారికో మహేష్ బాబు గారు లేదండి, అంటే సిస్టర్ రోల్స్ అంటే మీకు ఇష్టమా మేడం? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. శ్రీకాంత్ గారు చూసుకోండి ఇంకా డేట్స్ వరకు మేడం. లేదు అంటే ఒక మంచి ఎప్పుడు అందరికి ఉంటుంది కదా ఏదో చిన్నపాటి, అంటే మనలో కూడా ఒక కళాకారుడు ఉంటారు. ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్. ఇదివరకు ఏంటంటే సింగర్స్ అంటే సింగర్స్ గానే రెస్ట్రిక్ట్ అయిపోయారు. అండ్ బాలు గారు ఆ ట్రెండ్ని చేంజ్ చేశారు. ఆయన యాక్ట్ చేశారు, మ్యూజిక్ కంపోజ్ చేశారు, అఫ్ కోర్స్ పాడారు అండ్ ఎవ్రీథింగ్. తర్వాత నుంచి ఎవరు చేయలేదు. అనుకుంటా బ్రేక్ చేసింది. అవును, ఆయన బ్రేక్ చేశారు. ఆ తర్వాత ఎవరు ఫాలో చేయలేదు. సో అందుకే ఆయన బాటలో నేను కూడా ఏమన్నా యాక్టింగ్ ఉన్నా, ఇప్పుడు డబ్బింగ్ ఉన్నా, ఇంకేం సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ సింగింగ్, మళ్ళీ సింగింగ్ అఫ్ కోర్స్ సింగింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇలాంటివన్నీ కూడా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. సో ఉషా గారి డేట్స్ కోసం సంప్రదించవలసిన వారు కింద నా నెంబర్ వస్తుంది చూడండి, దానికి సంప్రదించండి. ఇప్పుడు డబ్బింగ్, యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ సింగర్స్ అనిపిస్తుంది నాకైతే. అంటే అదేదో పెద్ద సెపరేట్ గా అదొకటి, అంటే గొప్పగా యాక్ట్ చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత అందరూ సింగర్స్ చేస్తారని నా అభిప్రాయం. డైరెక్టర్స్ మీ వీడియోస్ యూట్యూబ్ లో చూస్తే చాలా ఏం పర్ఫెక్ట్ యాక్టింగ్ అని చెప్పేసి మిమ్మల్ని తీసేసుకుంటారు కూడా. ఇప్పుడు అంతా యాక్ట్ చేశాను నేను, ఇక్కడ కాదు బిఫోర్ ఉన్నాయి కూడా. ఇప్పుడు నాలాగా నేనున్నానని అనుకున్నానండి. మీరు యాక్ట్ చేశారు అని మీరు చెప్తే కనుక దాన్ని నేను ఖండించలేను. అంతేనా? ఖండిస్తాను యాక్చువల్లీ. సూపర్, నిజంగా మేడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద కనిపించబోతున్నారు అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఒక మంచి జరిగిద్దన్న ఒక పాజిటివ్ వైబ్స్ అయితే నాకు ఉన్నాయి. డెఫినెట్ గా మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి, మంచి పాటలు పాడాలి, మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలి. అది కొంచెం ఎక్కువగా ఉందేమో, చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పాలి. అండ్ ఆల్రెడీ యూట్యూబ్ వాయిస్ ఆఫ్ ఉషా స్టార్ట్ చేశారు కాబట్టి నా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ ఉషా. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా వాయిస్ ఆఫ్ ఉషా అనే ఉంటుంది. మీరు ఫస్ట్ ఫాలో చేసేసి అందరికి కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పేసేయండి. సో అలాగే నా ఛానల్ కి అలాగే నా ఇన్స్టాకి ఫాలో అవ్వండి అని మీ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకి చెప్తున్నాను. మీరు ఇంటికే పరిమితం కాకుండా మీరు ఇంటి బయటకు వచ్చి చాలా మంచి కార్యక్రమాలు చేయాలి. ఇంకా తప్పకుండా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. yes చాలా ఉంది, దాచిపెట్టాం అంతే. పిలిస్తే తెలుస్తుంది. ఐ నో. నిజంగా మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. loved your show and interacting with you. Thank you. జనాల బిఫోర్ ఇక్కడికి రాకముందు నా ఇంటర్వ్యూస్ ఏమైనా చూసారా మేడం? మా హస్బెండ్ చూసారు. he said నాకు తెలుసు his interviews are quite popular అని చెప్పి he said. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ హార్ట్ టు హార్ట్ రోషన్ ఇంటర్వ్యూస్ అని అంటే చాలా పాపులర్ ఆన్ యూట్యూబ్. మా హస్బెండ్ వెంటనే అన్నారు మీ పేరు చెప్పంగానే. సో ఆయన ఇంటర్వ్యూసా నేను చూస్తాను, వెరీ పాపులర్ అని చెప్పారు. సో సార్ థ్యాంక్ యూ సార్ మేడం పంపించినందుకు. లేదు మేడం, నాకు చిన్న ప్రయత్నం. మీరు నిజంగా నేనే లైమ్ లైట్ లో ఉండి మీరు యూఎస్ లో ఉన్నారు అనుకుంటున్నాను. అవునండి, చాలా మందికి తెలీదు.
అంటే ప్రోగ్రామ్స్ వైజ్గా అయినా కూడా ఐ థింక్ నేను ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే నన్ను డెఫినెట్ పిలిచే గా ఈ shows ప్రోగ్రామ్ ఉంటాయి. ద్వారా మీరు ఇండియాలోనే ఉంటున్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారు, Yes. అండ్ అందరికి తెలుస్తుంది మంచి ప్రోగ్రామ్స్ మళ్ళీ వాళ్ళందరూ కూడా మీకు కాల్ చేస్తారు. Okay, I hope so. అండ్ దెన్ మూవీస్ లో కూడా మళ్ళీ మేము వింటాం మీ పాటలు, Thank థియేటర్ లో you. వినాలి మీలాంటి వాళ్ళ పాటలు, ఎప్పుడు మేము మిస్ అవ్వకూడదు మీలాంటి వాళ్ళ వాయిస్. చిత్రమ్మ, సునీత గారు, మీరు, కౌశల్య గారు, మీరంతా ట్రెండ్ సెట్ చేశారు ఒక టైంలో. Yeah. సో ఎలా మర్చిపోతాం వాళ్ళని. థ్యాంక్స్ ఫర్ దట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్. బై గాడ్స్ గ్రేస్ యూనో మళ్ళీ మంచి సాంగ్స్ వస్తాయని, అండ్ యూనో ఐ వాంట్ టు బీ క్లోజర్ టు ఆడియన్స్, Yes. అది జరుగుతుందని కోరుకుంటున్నాను. చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఇప్పుడు, యా, అవును. ఎలా అయినా కనిపించవచ్చు మనం. ఎస్. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడిగానని చెప్పండి సార్ని, పిల్లల్ని. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.